నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనదర్ వన్ మోర్ వీడియో. వినాయక చవితి రోజు స్వామివారికి ఇష్టమైన 21 ఆకులతో స్వామివారికి అయితే పూజ చేస్తాం. 21 ఆకుల సంస్కృత పేర్లు, అలాగే తెలుగు పేర్లు, ఆ పత్రాల వెనుక ఉన్న అర్థాలు, అలాగే స్వామివారికి ఆ పత్రాలను సమర్పించుకుంటూ ఒక్కొక్క నామం అయితే చదువుకుంటాం కదా, ఆ నామాలు అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఆకుల పేర్లన్నీ చెప్తా వినండి. మాచిపత్రం అంటే చామంతి ఆకులాగా ఉంటుంది మాచిపత్రం. రెండవది బృహతి పత్రం, వాకుడాకు. మూడవది బిల్వపత్రం, మారేడు. నాలుగవది దుర్వాయుగ్మం అంటే గరిక. ఐదవది దతూరపత్రం అంటే ఉమ్మెంత. ఆరవది బరదీపత్వం అంటే రేగు. ఏడవది ఆపామార్గపత్రం అంటే ఉత్తరేణి. ఎనిమిదవది తులసిపత్రం అంటే తులసి ఆకు. తొమ్మిదవది చూతపత్రం అంటే మామిడాకు. 10వది కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు. 11వది విష్ణుకాంత పత్రం అంటే విష్ణుకాంత పత్రం అని. 12వది దాడిమిడి పత్రం అంటే దానిమ్మ పత్రం. 13వది దేవదారు పత్రం అంటే దేవదారు పత్రం. 14వది మరువక పత్రం అంటే మరువం. 15వది సింధూర పత్రం, వావిలి. 16వది జాజీపత్రం, జాజి ఆకు. 17వది గండకీ పత్రం, దేవకాంచనం. 18వది శమీపత్రం అంటే జమ్మి ఆకు. 19వది అశ్వత్థపత్రం అంటే రావి ఆకు. 20వది అర్జునపత్రం అంటే తెల్లమద్ది. 21వది అర్కపత్రం అంటే జిల్లేడు. విన్నారు కదా, మొత్తం 21 పత్రాలు అయితే వినాయక చవితి రోజు స్వామివారికి పూజించి ఒక్కొక్క నామం చదువుకుంటూ ఆ 21 పత్రాలను అయితే స్వామి దగ్గర సమర్పిస్తారనమాట. ఇంకా ఈ పత్ర పూజను ఏక వింశతి పత్ర పూజ అని అంటారనమాట. మనకు 21 రకాల పత్రాలు దొరకకుంటే బేసి సంఖ్యలో ఏ పత్రాలు దొరికినా ఆ పత్రాలనైతే స్వామివారి దగ్గర ఉంచి మనమైతే పూజ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ 21 పత్రాలను ఎందుకు పెడతారు, వీటి వెనుక ఉన్న రహస్యం, చరిత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుండొచ్చు కదా, దాన్ని అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే జిల్లేడు ఆకులు ఎందుకు పెడతారంటే విజ్ఞానాన్ని తొలగిస్తుందని చెప్పేసి జిల్లేడు ఆకులు అయితే పెడతారు. ఇంకా మారేడు ఆకు ఐశ్వర్యానికి గుర్తుగా, ఇంకా ఉమ్మెత్త ఆకు పాప విమోచనానికి, గోరింట ఆకు పవిత్రత చిహ్నంకు, శంకుపూల ఆకు జ్ఞానానికి అలాగే విద్యను పెంపొందించడానికి, తమలపాకు మంగళకరం ఉండడం కోసం, మోదుగాకు బలానికి గుర్తుగా, ఇంకా అలాగే అరటి ఆకు శుభకార్యాలకు ఆర్థిక వృద్ధికి అరటి ఆకును సమర్పిస్తారు. ఇంకా అలాగే చామాకు దోష నివారణకు, అలాగే మల్లె ఆకు భక్తికి సూచనగా, అలాగే వేప ఆకు ఔషధానికి గుణంగా, అలాగే మర్రి ఆకు దీర్ఘాయుష్కు, అలాగే పుణ్యప్రాప్తికి, అలాగే జామ ఆకు శక్తికి సూచనగా, ఇంకా నెక్స్ట్ అయితే ఉత్తరేణి ఆకు రక్షణకు సూచిగా, అలాగే చింత ఆకు శాంతికి సూచనగా, అలాగే ఉసిరి శక్తిని పెంపుదలకు, ఇంకా ఓమ వైభవానికి గుర్తుగా, అలాగే గన్నేరు శత్రు నివారణకు, ఇంకా నేరేడు ఆకు ధనవృద్ధికి, అలాగే సీతాఫలం సౌభాగ్యం కుటుంబ అభివృద్ధికి, ఇంకా లాస్ట్ గరిక అన్నమాట. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ గరికను విజ్ఞానాన్ని తొలగించడం కోసం మనమైతే గరికను స్వామివారి ముందు సమర్పించి మనమైతే 21 ఆకులతో స్వామివారికి పూజనైతే చేస్తామన్నమాట. నార్మల్గా విలేజ్ల్లో ఉండే వాళ్ళకైతే కంపల్సరీ 21 ఆకులు అయితే పత్రాలు అయితే లభిస్తాయి. వినాయక చవితి రోజు 21 ఆకులతో స్వామివారి పూజిస్తే స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉంటాయని చెప్పేసి నమ్మకం. వినాయక చవితి రోజు మీరు ఎన్ని పత్రాలు సేకరించారు, స్వామివారికి ఎన్ని పత్రాలు సమర్పించారు నాతో అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే కాస్తైనా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. జై గణేష్ మహారాజ్కి జై.